జోహార్ గద్రన్న, జోహార్ కామ్రేడ్ గద్రన్న, జోహార్ కామ్రేడ్ గద్రన్న. ప్రజాయుద్ధ నౌక కామ్రేడ్ గద్రన్న ప్రథమ వర్ధంతి సభను ఈ ఉస్మానియా యూనివర్సిటీలో జరుపుకోవడం మనందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా కాసిమన్న గారికి, గద్రన్న కుమార్తె వేణలక్క గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం, గద్రన్న అనే వ్యక్తి నా జీవితంలోకి ఎలా వచ్చాడు అనే విషయాన్ని ఒక 2 నిమిషాల మీద పంచుకుందామని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. 2014 అక్టోబర్ నెల నేను ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ చదువుకునే రోజులు అవి. అయితే డిగ్రీ చదువుకునేటప్పుడు ఒక పిల్లవాడి సంఘటన వలన చిన్న గొడవ జరిగింది. ఆ కాలేజీ యొక్క ప్రిన్సిపాల్ ఆ అబ్బాయికి సపోర్ట్ చేసి నన్ను కొంచెం ఇబ్బందికి గురి చేశాడు. దానివల్ల నేను ఆ కాలేజీ మానేసి చెప్పేసి ఇంటికాడ కూర్చున్నాను. అక్టోబర్ నెల ఆ టైంలో కూర్చుంటే ఫోన్ చూసుకుంటూ ఉండగా యూట్యూబ్ చూస్తూ ఉంటే, అప్పటిదాకా నాకు గద్రన్న తెలుసు కానీ ఆయన పాటలు వినదు కానీ ఏమి లేదు. ఫోన్ చూస్తూ ఉంటే ఈ హీరో పవన్ అంటే థంబ్నెయిల్స్ మీద ఒక యూట్యూబ్ వీడియో కనపడింది. పవన్ కళ్యాణ్ నోట గద్రన్న పాట అని. అదేందని ఓపెన్ చేసి చూసినప్పుడు ఆయన జనసేన స్పీచ్లో ఏదో చిన్న 2 లిరిక్స్ పాడారు. అది ఏంటని చెప్పేసి యూట్యూబ్ ఆన్ చేసేసి అప్పటి నుంచి గద్రన్న పాటలు వింటూ మొదలుపెట్టాను. ఆ పాటలు వింటున్నప్పుడల్లా ఎలా ఉంటుందంటే, ఈ వ్యవస్థలో మనం బతకలేము, ఈ అన్యాయానికి ఎదురెట్టు మనం పోరాడాలి, తుపాకీ చేత పట్టుకొని అడవుల్లోకి వెళ్ళిపోతే తప్ప ఈ వ్యవస్థలో మనం బతకలేమన్నంత ఆవేశం కలిగించాయి ఆ పాటలు. అలా ఇని కొన్ని నెలలకి గద్రన్న ఎలాగైనా కలవాలి అని ఒక గట్టి సంకల్పం పెట్టుకున్నా. ఎలా కలవాలో తెలియదు, ఎవరు తెలియదు. ఇంక చిన్నపాటి ఆ మిత్రులు ఈ మిత్రులను పట్టుకొని మొత్తానికి గద్రన్న అడ్రస్ కనుక్కొని అన్నని కలవడానికి హైదరాబాద్ వచ్చిన. వస్తే ఉదయాన్నే వచ్చాను. అన్న ఉన్నారు. ఎవరురా తమ్మి ఎక్కడి నుంచి వచ్చినావు అంటే చెప్పి, అన్న ఏటమ్మా అది కారంచేడు దగ్గర పర్చూరు అన్న అంటే, ఎందుకు వచ్చినావు అంటే నేను చూడనీకి వచ్చిన, అన్న ఇంకేం లేదని చెప్పిన. దానికి నన్ను చూడనీకి ఇందరూ రానికి ఎందుకు రాబోయ్ అని చెప్పి అన్నారు. లేదన్నా మీ పాటలు విని నేను ఎంతో స్ఫూర్తి పొందాను, నీ వ్యవస్థలో బతకం చాలా కష్టంగా ఉంది, నన్ను ఎట్టా అయినా సరే అడవుల్లో పంపించేసి నన్ను మీ ద్వారా అంటే, అప్పుడు గద్రన్న చెప్పిన 2-3 మాటలు నన్ను ఎంత కదిలించినాయి అంటే, అడవుల్లోకి పోసి ఏం చేస్తావురా భయ్, ఒక తోట ఒక మనిషికి మాత్రమే సమాధానం చెబుతావు, జ్ఞానాన్ని పెంచుకొని కొన్ని మాటల ద్వారా కొన్ని లక్షల మెదళ్ళు నువ్వు కదిలించవచ్చు. అంబేద్కర్ గారు చెప్పినట్టు జ్ఞానం ఒక్కటే మిగిలిపోయింది కాబట్టి ముందు జ్ఞానాన్ని నేర్చుకోరా అని చెప్పేసి అన్నారు. అలాగే మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ తెలంగాణ కంటే ఇంకొంచెం కుళ్ళుబడిన రాజకీయ వ్యవస్థలో ఇంకా కష్టంగా ఉందన్నా అసలు ఈ రాజకీయాలు అని చెప్పేసి అన్నప్పుడు అన్న చెప్పిన మాట ఏంటంటే, జెండాలు మార్చు, అజెండాను మాత్రం మార్చమాకు, అలాగే వెళ్ళే దారి మార్చు, పోరు మాత్రం మార్చమాకని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి గద్రన్న చెప్పిన మాటలు నా మైండ్లో బలంగా నాటుకుపోయి, వెళ్ళే దారిని సరైనది ఎంచుకోమని చెప్పేసి అన్న చెప్పిన తర్వాత నేను ఇంకెన్నో బుక్స్ చదవటం, ఇంకెంతో స్ఫూర్తి పొందాను. ప్రతిరోజు అన్న పాట అయిన రోజులు అంటూ లేదు. అన్న చనిపోయినప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చాను. అలాగే మన కాసిమన్న మన ట్యాగూర్ ఆడిటోరియంలో సంస్మరణ సభ జరిగినప్పుడు కూడా నేను రావడం జరిగింది. అప్పుడు సార్తో నేను మాట్లాడదాం అన్నప్పుడు సమయభావం తక్కువ ఉండటం వల్ల నేను మాట్లాడలేకపోయాను. నా జీవితంలో గద్రన్న ఎలా వచ్చాడు అనేది ఇలా నేను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే గద్రన్న పాటలు, ఒక పాటలు 2 పాటల మీద పంచుకుందామని చెప్పేసి వచ్చాను. ఆ రోజు గద్రన్న కూడా అడిగారు, ఏం పాటలు నేర్చుకున్నారా భయ్య అంటే చెప్పా, అన్న కొన్ని పాటలు నేర్చుకున్నాను అన్న అని చెప్పేసి అన్నాను. అందుట్లో ఆలోచన నన్ను విపరీతంగా ఆలోచించినట్టు, దేశం వైపు సమాజం వైపు ఆలోచించేలా చేసినటువంటి పాట భారతదేశం. ఆ పాటను కూడా ఇప్పుడు నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. భారతదేశం
ఓ నా మాతృదేశమా వందనం. అరే 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 హప్, భలే 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 హప్. భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదలు గల్ల దేశములు దరిద్రం. మా బిడ్డలు వందనాలు వందనాలమ్మో, మాకు నలు వందనాలు వందనాలమ్మో. మా బిడ్డలు వందనాలు వందనాలమ్మో, మాకు నలు. వీరులారా ధీరులారా రాడి కళ్ళా శూరులారా, వీరులారా ధీరులారా రాడి కళ్ళా శూరులారా, రాడి కళ్ళా శూరులారా రైతు కూలి బిడ్డలారా, రాడి కళ్ళా శూరులారా రైతు కూలి బిడ్డలారా. ఒక్కరొక్కరు ఒరిగి మీరు సుక్కలల్లో కలిసినారా, ఒక్కరొక్కరు ఒరిగి మీరు సుక్కలల్లో కలిసినారా, సుక్కలల్లో కలిసి మీరు సూర్యులయ్యి పొడిసినారా, సుక్కలల్లో కలిసి మీరు సూర్యులయ్యి పొడిసినారా. ఏ దిక్కు లేనోళ్లకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కలయ్యిండ్రా, మా బిడ్డలు. అలాగే ఒక్క నిమిషం, నాది ఒక చిన్న స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ తెలంగాణ ప్రభుత్వానికి కానీ అలాగే గద్దరన్న ఫౌండేషన్కి ఏంటంటే, ఆ సచివాలయం ప్రాంగణంలో కానీ లేదంటే హైదరాబాద్ నడిబొడ్డున గద్దరన్న స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే రాబోయే గద్దరన్న వర్ధంతి సభలు ప్రతి జిల్లాలో జరగాలి, ప్రతి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అన్న బద్రన్నకి, సునీల్ శెట్టి అన్న గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.